హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయ్యి ఈ రోజుతో కూడా 7 days అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 8వ రోజు కూడా వచ్చేసింది. సో ఇప్పుడు నేనైతే నా ఫస్ట్ హెడ్ వాష్ చేయబోతూ ఉన్నాను అనమాట. ఒకసారి నా హెడ్ చూడండి ఎలా ఉందో సర్జరీ అయిన తర్వాత. హెడ్ వాష్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోకోనట్ ఆయిల్ అనమాట, సెకండ్ వచ్చేసి జిల్లెట్ ఫోమ్ అనమాట, అండ్ ఫైనల్ గా జాన్సన్స్ బేబీ షాంపూ. ఫస్ట్ కొబ్బరి నూనె ఎక్కడైతే మనకు సర్జరీ అయిందో ఆ ప్రాంతంలో ఇలా పైనుంచి కిందకి అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత ఒక 20 minutes అలా వదిలేయాలి. నెక్స్ట్ జిల్లెట్ ఫోమ్ తో కూడా పైనుంచి అలా కిందకి అప్లై చేయాలన్నమాట. ఎప్పుడు కూడా పైకి అనొద్దు, పైకి అంటే గ్రాఫ్ట్స్ అనేవి దెబ్బతింటాయి అనమాట. అందుకని చెప్పేసి పైనుంచి కిందకి అప్లై చేయండి. అసలు నా సర్జరీ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, పూర్తి వివరాలు నేను ముందు వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను, ఎవరు మిస్ అవ్వద్దు. ఇలా జిల్లెట్ ఫామ్ అప్లై చేసిన తర్వాత సర్కిల్ మోషన్ లో రుద్దాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఫైనల్ గా జాన్సన్స్ బేబీ షాంపూని కూడా అప్లై చేసి 20 minutes వదిలేయాలి. ఆ తర్వాత వదిలేసిన తర్వాత సేమ్ అదే విధంగా సర్కిల్ మోషన్ లో రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేసేప్పుడు ఎప్పుడైనా సరే డౌన్ కానండి, ఎదురు అనొద్దు, ఎందుకంటే గ్రాఫ్ట్స్ దెబ్బతింటాయి అనమాట. అండ్ ఫైనల్ గా చూడండి హెడ్ వాష్ అయిన తర్వాత నా హెడ్ అయితే ఎలా ఉందో.